భారతదేశ ప్రాచీన క్రీడగా గుర్తింపు పొందిన చదరంగం కేవలం ఒక క్రీడ మాత్రమే కాదు, విద్య, సమానత్వం, మానసిక బలానికి ప్రతీకగా అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అంతర్జాతీయ చెస్ దినోత్సవం సందర్భంగా చదరంగం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం జూలై 20న అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. 1924లో అంతర్జాతీయ చెస్ సమైక్యను స్థాపించారు. 2024లో ఈ సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఏటా అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచవ్యాప్తంగా చదరంగ ప్రేమికులు ఒక పండగ వాతావరణంగా దీనిని నిర్వహించుకుంటారు. ఏటా ప్రత్యేక ఇతివృత్తంలో అంతర్జాతీయ చెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ ఏడాది ప్రతి కదలిక మదింపు అనే ఇతివృత్తంలో చెస్ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. జీవితం అనే అద్భుత ప్రయాణాన్ని ప్రతి నిర్ణయం ఎలా ప్రభావితం చేస్తుందో ఈ ఇతివృత్తం కూడా కళ్లకు కనపడుతుంది. 64 గడుల ఈ అద్భుతమైన ఆట మన దేశంలోనే పుట్టింది. చదరంగం అనే ప్రాచీన భారతీయ వ్యూహాత్మక బోర్డు ఆటగా ఇది మొదలైంది. ఇది నేటి ఆధునిక బోర్డ్ గేమ్గా అభివృద్ధి చెంది ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఆకట్టుకుంటుంది. ఈ ప్రపంచ చెస్ విప్లవానికి భారతదేశం కీలక కేంద్రంగా ఉంది. గత సంవత్సరం భారతీయ చెస్ చరిత్ర సృష్టించింది. బుడాపెస్ట్లో జరిగిన 45వ చెస్ ఒలింపియాడ్లో పురుషులు, మహిళల జట్లు 2 బంగారు పతకాలను గెలుచుకున్నాయి. ఇలా పసిడి, స్వర్ణ పతకాలు దక్కించుకోవడం దేశ చరిత్రలో ఇదే తొలిసారి. మన దేశం నుంచి అనేక మంది అంతర్జాతీయ వేదికలపై చెస్లో రాణిస్తున్నారు. తమిళనాడుకు చెందిన యువ చెస్ కిశోరం గుకేష్ దొమ్మరాజు అతి పిన్న వయసులోనే ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలిచారు. దివ్య దేశ్ముఖ్ చెస్ ఒలింపియాడ్లో వ్యక్తిగత బంగారు పతకాన్ని సాధించింది. విజయవాడకు చెందిన చెస్ ఛాంపియన్ కోనేరు హంపి 2వ మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ను సొంతం చేసుకొని మరో అరుదైన రికార్డు దేశానికి సాధించి పెట్టింది. అంతర్జాతీయ వేదికలపై రాణిస్తున్న చెస్ క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం కూడా సమున్నతంగా గౌరవిస్తుంది. పౌర పురస్కారాలతో వారిని ప్రోత్సహిస్తుంది. 19వ ఆసియా క్రీడలలో భారతదేశ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన వంటికా అగర్వాల్కు 2024లో అర్జున అవార్డును అందించింది. గుకేష్కు దేశంలో క్రీడలకు ఇచ్చే అత్యున్నత పురస్కారమైన మేజర్ ధ్యాన్చంద్ ఖేల్ రత్న అవార్డు ఇచ్చిన కేంద్రం చెస్లో మరిన్ని మైలురాళ్లు సాధించేలా ప్రోత్సహించింది. తద్వారా దేశంలో చెస్ను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తుంది. ఒకరు వేసే తప్పటడుగు వారి చుట్టూ ఉన్న వారిని కాదు, సమాజాన్ని కూడా తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. అలాగే జీవితంలో అయినా చదరంగంలో అయినా ప్రతి కదలిక అత్యంత కీలకం. జీవితంలో ఒక తప్పుడు నిర్ణయం తీసుకుంటే దాని పర్యవసనాలు కూడా అంతే తీవ్రంగా ఉంటాయి. చదరంగంలోనూ అంతే. అందుకే చదరంగంలోనే కాదు, జీవితంలోనూ అన్ని అడుగులే పడాలి, మంచి ఎత్తులే వేయాలి.